అస్సలామలైకుం. వెల్కమ్ టు సాజిస్ కిచెన్. ఈరోజు మనం రవ్వ లడ్డుని చేసుకుందాం. తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో చేసుకోగలిగే స్వీట్ రవ్వ లడ్డు. మన ఇంట్లో అందుబాటులో ఉన్న పదార్థాలతో దీనిని ఈజీగా చేసుకోవచ్చు. దీనికి కావలసిన పదార్థాలను చూద్దాం. బొంబాయి రవ్వ 2 కప్పులు, అదే గ్రామ్స్లో అయినట్లయితే 350 గ్రాములు. పంచదార 1.5 కప్పు, అదే గ్రాముల్లో అయితే 300 గ్రాములు. కోవా 1/2 కప్. కోవా ఆప్షనల్ అండి, దీనికి బదులుగా కండెన్సర్ మిల్క్ అయినా సరే తీసుకోవచ్చు. పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, ఇక్కడ మీరు ఎండు కొబ్బరి తురుమైనా సరే తీసుకోవచ్చు. నెయ్యి 1/2 కప్. జీడిపప్పు 25 గ్రాములు, అంటే 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు. యాలకుల పొడి 1 టీ స్పూన్, 2 టేబుల్ స్పూన్ల కిస్మిస్. ఇప్పుడు కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాం. నెయ్యి కొద్దిగా వేడెక్కగానే అందులో జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని లో ఫ్లేమ్ మీద దోరగా వేయించుకుందాం. డ్రై ఫ్రూట్స్ ఫ్రై అవ్వగానే వీటిని తీసి వేరే ప్లేట్లోకి పెట్టుకుందాం. అదే కడాయిలో మరో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని బొంబాయి రవ్వ, పచ్చి కొబ్బరి తురుమును వేసుకుందాం. లో ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కంటిన్యూస్గా కలుపుకుంటూ బొంబాయి రవ్వని ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మరొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని బొంబాయి రవ్వని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. 10 నిమిషాల తర్వాత బొంబాయి రవ్వలో నుంచి మంచి స్మెల్ రావటం స్టార్ట్ అయ్యింది. రవ్వను వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కోవాని కూడా ఫ్రై చేసుకుందాం. ఈ కోవాని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కోవాకి బదులు కండెన్స్డ్ మిల్క్ అయినా సరే తీసుకోవచ్చు. కండెన్స్డ్ మిల్క్ని పంచదార పాకంలో వేసుకోవాలి. ఇప్పుడు కోవాను తీసి రవ్వ తీసి పెట్టుకున్న ప్లేట్లోనే వేసుకుందాం. ఇప్పుడు పంచదార పాకాన్ని రెడీ చేసుకుందాం. కడాయిలో పంచదార వేసుకొని పంచదార మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. అంటే దాదాపుగా 1/2 కప్ వాటర్ నాకు పట్టింది. ఇప్పుడు పంచదారను కరిగేంత వరకు స్పూన్తో కలుపుకోవాలి. ఇక్కడ మనకు ఒక తీగ పాకం వస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు కోవాకి బదులు కండెన్స్డ్ మిల్క్ తీసుకోవాలి అనుకున్నట్లయితే పంచదార కరిగిన తర్వాత వేసుకోండి. అప్పుడు పంచదారను 1/2 కప్పు తగ్గించి తీసుకోండి. అంటే 1 కప్పు పంచదార అయితే మనకి సరిపోతుందన్నమాట. ఎందుకంటే కండెన్స్డ్ మిల్క్ స్వీట్గా ఉంటుంది కదా. కండెన్స్డ్ మిల్క్ని ఎంత తీసుకోవాలి అంటే 1/4 కప్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం యాలకుల పొడిని వేసేసుకొని బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు పాకాన్ని చెక్ చేసుకుందాం. చూడండి, ఫింగర్స్తో టచ్ చేసినప్పుడు పాకం తేనెలా చిక్కగా ఉంటుంది. అప్పుడు తీగ పాకం వచ్చినట్లే. ఇప్పుడు పాకం పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వను, కోవాను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్లను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని ఆఫ్ చేసి లడ్డు మిక్స్చర్ని వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. చూడండి, మిక్స్చర్ కొద్దిగా గట్టిపడింది. చేతితో పొడి పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా ఇందులో వేసేసుకొని లడ్డూలుగా చేసేసుకుందాం. మిక్స్చర్ గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలను చేసేసుకోవాలి. చల్లారితే లడ్డూలు చేసుకోవడం కష్టంగా ఉంటుంది. ఒకవేళ మిక్స్చర్ చల్లారిపోయింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే 2 టేబుల్ స్పూన్ల పాలను గోరువెచ్చగా కాచుకొని మిక్సర్లో కలుపుకొని లడ్డూలు చేసుకుంటే సరి. చూడండి, సాఫ్ట్ అండ్ జ్యూసీ రవ్వ లడ్డూలు రెడీ. ఇవే కొలతలు, టిప్స్లను ఫాలో అయ్యి మీరు కూడా రవ్వ లడ్డూలను చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా లడ్డూలు వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.